ఓవరాల్ గా అమరావతికి ఎన్ని మార్కులు వేస్తుంది 10కి, మావిగాన్ కు ఎన్ని మార్కులు వేస్తుంది చాట్ జీపీటీ అనేది చూస్తే అమరావతి స్కోర్ పరిపాలన సౌలభ్యానికి అయితే 10కి 8 మార్కులు, ఎకానమీ డ్రైవర్ 4 మార్కులు మాత్రమే, నిర్మాణం ప్రాక్టికాలిటీ 5 మాత్రమే, రిస్క్ లెవెల్ 3 మార్కులు మాత్రమే, అంటే హై రిస్క్ కాబట్టి తక్కువ మార్కులు, ఫ్యూచర్ పొటెన్షియల్ 7 మార్కులు వేసింది. అంటే అంత నిర్మాణం జరిగి అంతా ఉంటే 7 మార్కులు అనుకోండి, ఎందుకంటే అమరావతి అనేది ఇప్పటికీ కూడా ఊహ మాత్రమే. ఓవరాల్ గా 10కి 5.5 మార్కులు మాత్రమే వేసింది. ఇక మావిగాన్ జగన్మోహన్ రెడ్డి మావిగాన్ కాన్సెప్ట్ చూస్తే పరిపాలన సౌలభ్యానికి సంబంధించి 5 మార్కులు వేసింది, కొద్దిగా తక్కువ మార్కులు. కానీ ఎకానమీ డ్రైవర్ గా 10కి 8 మార్కులు, నిర్మాణ ప్రాక్టికాలిటీ 8 మార్కులు, అంటే నిర్మాణం అనేది చాలా ఈజీగానే జరుగుతుంది కాబట్టి. ఖర్చు రిటర్న్ అనేది కూడా 8 మార్కులు 10కి, అంటే తప్పనిసరిగా పెట్టే ఖర్చు మీద రిటర్న్ అనేది దాదాపు గ్యారెంటీగా ఉంటుంది. రిస్క్ లెవెల్ 7 మాత్రమే, 7 మార్కులు వేసింది, అంటే లో రిస్క్ కాబట్టి ఎక్కువ స్కోర్, అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది అని చెప్తుంది. ఫ్యూచర్ పొటెన్షియల్ 7 మార్కులు, అంటే అమరావతికి దీనికి సేమ్ మార్కులు వేసింది అక్కడ మాత్రం. ఓవరాల్ గా చూసుకుంటే మావిగానికి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే 10కి 7 మార్కులు వేస్తుంది చాట్ జీపీటీ. అదే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే అమరావతికి 5.5 మార్కులు వేసింది. అంటే ఈ లెక్కన చూస్తే ఓవరాల్ గా మావిగాన్ అనే కాన్సెప్ట్ చాలా మంచిది అని చాట్ జీపీటీ చెప్తుంది. దీంట్లో చూస్తే రిస్క్ తక్కువ, ఫ్యూచర్ లో రిటర్న్స్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎకానమీ డ్రైవర్ గా పనిచేస్తుంది, నిర్మాణానికి సంబంధించి ఒక ప్రాక్టికాలిటీ కూడా ఉందని చెప్తోంది. వీటన్నింటిలో కూడా అమరావతి వీక్ గా ఉంది. మోడల్ పరంగా చూస్తే అంతే, అమరావతికి 5.5 మార్కులు, హై రిస్క్, స్లో బట్ ప్లాన్డ్. మావిగాన్ 7 మార్కులు వేసింది 10కి. ప్రాక్టికల్, బ్యాలెన్స్డ్, ఫాస్టర్, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చాట్ జీపీటీ చెప్తోంది. ఒక్క లైన్ లో చెప్పాలంటే అమరావతి అన్నది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, మావిగాన్ అన్నది ఒక వర్కింగ్ మోడల్. అంటే అమరావతి డ్రీమ్ ప్రాజెక్ట్, అది నిర్మాణం అయి అన్ని అనుకున్నట్టు జరిగితే మాత్రమే అది సక్సెస్ అయినట్టు. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా రాష్ట్రం మీద పెనుభారం అమరావతి రూపంలో పడుతుంది. అదే మావిగాన్ కాన్సెప్ట్ మీద వెళ్తే ఎలాంటి రిస్క్ లేకుండా అన్ని విధాలుగా చాలా వేగంగా, ఆర్థికంగా కూడా ఒక బలమైన సోర్స్ గా రాష్ట్రానికి మావిగాన్ ఉంటుంది అని చాట్ జీపీటీ చెప్తోంది.